అందరికీ దండాలండి. విశాఖ సముద్ర తీరంలో రంగురంగుల పెట్టెల్లా కనిపిస్తున్నాయి చూడండి. అవేంటంటే గతంలో జగనన్న హయాంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించారు కదా, దాన్ని ఇలా ముక్కలు ముక్కలు చేసేసి సముద్ర తీరాన పెట్టారనమాట. ఇది విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో ఉందన్నమాట. మనం ఆర్కే బీచ్లో ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డులు కనిపిస్తాయి. ఇచ్చట ఈదుట ప్రమాదం, ఇది చాలా ప్రమాదకరమైన బీచ్, లోపలికి వెళ్ళకూడదు అని ఇలా చాలా బోర్డులు కనిపిస్తాయి అనమాట. ప్రమాదకరము అని బోర్డులు ఎందుకు పెడతారంటే ఆర్కే బీచ్లో అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆర్కే బీచ్ మొత్తం రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. ఇంతటి ప్రమాదకరమైన చోట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని కట్టాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. మరి నిపుణులు చెప్పలేదా ఇక్కడ ప్రమాదకరమని, లేదంటే పై అధికారులు చెప్పలేదా? చెప్పినా కానీ ఈ నాయకులు వినలేదా ఏమో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి ముక్కలయింది. ఇది ఎక్కడుందంటే కురుసారం మ్యూజియం ఉంది కదా, సబ్మెరైన్ మ్యూజియం, ఆ సబ్మెరైన్ మ్యూజియం దగ్గరే ముక్కలు చేసి పక్కన పెట్టారనమాట. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పుణ్యమా అని దాదాపు 2 కోట్ల రూపాయలు బొక్కస్య బొక్కోభ్యః